ప్రేమం. ఈ టైటిల్లో సినిమా ఫీల్ ని లవ్ స్టోరీస్ అండ్ బట్ ఫీలింగ్స్ నాట్ అనే క్యాప్షన్ తో సినిమా కథని పొయిటిక్ వేలో కన్వే చేసింది సినిమా టీం. ప్రేమం అనే టైటిల్ నే మార్చలేదంటే సినిమా సోల్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు అని అర్థమవుతుంది. నాగచైతన్య ఆడియో ఫంక్షన్ లో ఈ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ ఫీల్ చెడిపోకుండా ప్రెజెంట్ చేయాలనుకున్నాం అని హానెస్ట్ గా చెప్పిన మాటను డైరెక్టర్ చందు మొండేటి 100% నిజం చేసి చూపించాడు. 20 నిమిషాల మేర రన్ టైం షాట్ చేశారు కానీ సినిమాలోని ఫీల్ ని సోల్ ని జాగ్రత్తగా క్యారీ చేశారు. చందు మొండేటి స్పెషాలిటీ అతని డైలాగ్స్. ప్రాసలు లేకపోయినా నవ్వు తెప్పిస్తాయి, గుండెను టచ్ చేస్తాయి. ఓవరాల్ గా చెప్పాలనుకున్న మ్యాటర్ ని కరెక్ట్ గా ఇంపాక్ట్ తో కన్వే చేస్తాయి. ప్రేమంకి అదే ప్లస్ గా నిలిచింది. ఇక మలయాళ ప్రేమంని చూసి మెస్మరైజ్ అయిన నాగచైతన్య విక్రమ్ క్యారెక్టర్ లోని యాటిట్యూడ్ వేరియేషన్స్ ని ప్రింట్ చేయడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు. టీనేజర్ గెటప్ చైతుకి బాగా కుదిరింది. కాలేజ్ లో అరిగెంట్ స్టూడెంట్ గా లుక్ పరంగా యాక్టింగ్ పరంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక రకంగా ప్రేమంకి ప్రాణమైన ఆ ఎపిసోడ్ లో 24 క్రాఫ్ట్స్ కలిసి ద బెస్ట్ ఇచ్చి సినిమాని నిలబెట్టాయి. శృతి హాసన్ చాలా సినిమాల్లో ఎక్కువ గ్లామర్ రోల్స్ లో చూడడం వల్ల లెక్చరర్ గా ఆమెను యాక్సెప్ట్ చేయడానికి ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. ఇక మరో లెక్చరర్ గా నర్రా శ్రీను, కోచ్ గా బ్రహ్మాజీల కామెడీకి జనాలంతా పగలబడి నవ్వారు. ఆ రేంజ్ లో ఉంది ఆ ఎపిసోడ్. కొత్త అమ్మాయి అయిన మడోన్న డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ సినిమాలో కనిపించిన అనుపమ ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించి అలరించింది. ఈ సినిమాకు ముఖ్యమైన బలాలు 3: నాగచైతన్య, చందు మొండేటి, కార్తీక్ ఘట్టమనేని. ప్రేమంలోని ఫీల్ ని అన్ని విధాల్లో కాపాడుతూ దర్శకుడికి కోఆపరేట్ చేస్తూ ప్రామిసింగ్ డిఓపిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. మనోడు అఖిల్ అనే 1 మినిట్ క్యారెక్టర్ లో కనిపించి ఆన్ స్క్రీన్ లో కూడా తన కంట్రిబ్యూషన్ అందించాడు. లొకేషన్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ని క్యారీ చేసి ప్యూర్ లవ్ స్టోరీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. నార్వేలో షూట్ చేసిన ఎవరే పాటలో విజువల్స్ ఆ పాటని ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలపడంలో కీ రోల్ పోషించాయి. పంచకట్టులో చైతు అపియరెన్స్, సైకిల్ చైన్ గురించి చెప్పే డైలాగ్ తో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. వెంకీ గెస్ట్ అపియరెన్స్ సినిమాకి బాగా ప్లస్ అయింది. కరెక్ట్ ప్లేస్మెంట్ లో నేచురల్ గా వాడడంతో ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎంజాయ్ చేశారు. చైతు వెంకీ కలిసి నడుచుకుంటూ వచ్చే ఫ్రేమ్ అయితే టూ బ్యూటిఫుల్. ఇక చివర్లో నాకు కనిపించడం, ట్రెండ్స్ గురించి మాట్లాడడంతో హ్యాపీ ఎండింగ్ తో బాగుందే, భలే ఉందే అనే కామెంట్స్ తో బయటకు వచ్చారు జనం. శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కూడా బాగా నవ్వులు పూయించింది. చైతు హీరో కన్నా ఒక ఆర్టిస్ట్ గా నటించి ప్రేమం సక్సెస్ లో కీ రోల్ పోషించాడు. మిగతా పాత్రలతో హీరో మీద చాలా పంచులు వేయించారు. ఇక గోపి సుందర్ అందించిన ఎడిషనల్ మ్యూజిక్ ఈ డీసెంట్ లవ్ స్టోరీని టూ గుడ్ స్టేజ్ కి చేర్చింది. రాజేష్ మురుగేషన్ ఒరిజినల్ వర్షన్ కి అందించిన ట్యూన్స్ తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మోర్ దాన్ ఎనఫ్. మొదటి సినిమాతో బ్లాస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ చందు ఈ సినిమాతో క్యూట్ హిట్ కొట్టాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న చైతుకి ప్రేమం మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. మనం మినహాయిస్తే చైతు కెరీర్ లో ఏమాయి చేసేవే 100% లవ్ల కన్నా ఒక మెట్టు పైన నిలిచే సినిమాగా ప్రేమం ఉంది అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. దసరా హాలిడేస్ లో సరదాగా ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తూ జీవితంలో జరిగిన లవ్ స్టోరీస్ కు సంబంధించిన ఫీలింగ్స్ రీకలెక్ట్ చేసుకుంటాం. అలాంటి బ్రీజింగ్, సూదింగ్, ప్యూర్ లవ్ స్టోరీ ప్రేమం. యువర్ లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది. యూనో ఆడియన్స్ కూడా ఆ ఫీల్ లోనే ఉన్నారు. ఆ ఫీల్ తోనే థియేటర్కి వెళ్ళి చూస్తారు కూడా. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మాకు క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్లీ ఎంత సస్పెన్స్ లో పెట్టారు నాగచైతన్య గారు. మాకు మీ లేడీ లవ్ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. మీరు అడగండి, చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు. లవ్ స్టోరీ మీకు అన్ని తెలుసు, సో క్లారిఫికేషన్ అన్ని తెలుసు కానీ అసలు లవ్ స్టోరీ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం